కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్లే రాష్ట్రంలో టోల్ ఛార్జీల పెంపు అనివార్యమైందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెరిగిన బస్ పాస్ ధరలపై ఆయన స్పందించారు. గత కొన్నేళ్లుగా బస్ పాస్ ఛార్జీలు పెంచలేదన్నారు. పెరిగిన ఛార్జీలు ప్రజలకు మోయలేని భారమేమీ కాదన్నారు. తెలంగాణ ఆర్టీసీ లాభాల్లోనే ఉందని, అయితే బస్ పాస్ ధరల పెంపు అనివార్యమైందని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు తర్వాత ఆర్టీసీకి 6,000 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇక నుంచి మెట్రో బస్సుల్లో విద్యార్థులను కూడా అనుమతించనున్నట్లు చెప్పారు. 80 కోట్ల మంది మహిళలకు 6,000 కోట్ల రూపాయల విలువైన బస్ ప్రయాణం ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా బస్ ఛార్జ్ పెంచబడలే. ఎక్కడైతే టూల్ ట్యాక్స్ ఏరియాలు ఉన్నాయో ఆ టూల్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం పెంచిన దృష్ట్యా దాన్ని నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే టూల్ ట్యాక్స్ రూట్లో ఉన్నటువంటి బస్సులకు పెంచడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదులో ఈ మహిళలకు ఉచితంగా ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కు బస్సులో ట్రావెల్ చేయడం ఇబ్బంది జరుగుతుందని, వారికి ఒక సౌకర్యం కలిగించాలి అనే దానితో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని మెట్రో బస్సులలో వారికి పాస్ తోటి అవకాశం కల్పిస్తూ ఒక మంచి అవకాశాన్ని కలుగజేయడం, తద్వారా వారికి కొంత ఈ పెరిగినటువంటి పరిస్థితులలో మెట్రో అవకాశం ఇవ్వడం అంటే కొంత బస్ ఛార్జీలను చాలా కాలంగా మార్పు లేదు కాబట్టి అందులో అమ్మాయిలకు 100% ఫ్రీ కాబట్టి కొంత వారికి పెంచడం, అది కూడా వారు మోయాలనంత బరువటువంటిది కాదు. చిన్న మార్పు, పెరుగుతున్నటువంటి అన్ని రకాల ధరలకు అనుగుణంగా మెట్రో అలో చేసినాం కాబట్టి మెట్రో లేక ముందు వారికి పడుతున్న ఇబ్బందిని గమనించి వారికి సౌకర్యం కలగజేయాలనే ఆలోచనతో చేసినాం కాబట్టి దీన్ని అందరూ ఆలోచన చేస్తారని కోరుతా ఉన్నా. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క టూల్ ట్యాక్స్ సంబంధించిన విషయం లోపల ఆర్టీసీ ఎగ్జంప్షన్ ఇస్తే ఆ టూల్ ట్యాక్స్ ఏరియాలో పెంచినటువంటి ఛార్జీల్ని 1 నిమిషంలో తగ్గించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.